కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై టీపీసీసీ మీడియా అండ్ కమ్యూనికేషన్స్ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కిషన్ రెడ్డి కిరికిరి రెడ్డిగా మారారన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి కాకుండా కాళ్లల్లో కట్టెలు పెడుతున్నారని ఫైర్ అయ్యారు. కేటీఆర్ మాట్లాడే చిట్టీలను చూసి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారంటూ విమర్శించారు. రాష్ట్రానికి కిషన్ రెడ్డి తెచ్చింది ఏమైనా ఉందా అంటూ ప్రశ్నించారు. హిల్ట్ పాలసీలో ప్రభుత్వ భూమి అనే మాటే లేదని స్పష్టం చేశారు. కిషన్ రెడ్డి గారు, మీరు ఒక కేంద్ర మంత్రి అయి ఉండి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము మన రాష్ట్రానికి రావాల్సినటువంటి వనరుల గురించి ఒకసారి కాదు 10ల సార్లు ముఖ్యమంత్రి గారు నేరుగా కేంద్రం దిక్కుపోయి మన యొక్క అభ్యర్థనలు చెప్తుంటే నువ్వు కిషన్ రెడ్డివి కాసే కిరికిరి రెడ్డివి అయిపోయి అన్నిట్లల్లో కాళ్ళలో కట్టెలు పెట్టుకుంటా ఒక్క పనిని కూడా ముంగటికి పోనీయకుండా ఉల్టా ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ వాళ్ళు మీరు ఇద్దరు ఒకటైపోయి రాష్ట్రాన్ని ముంగటి సాగనీయకుండా చేస్తున్నటువంటి కుట్రలు కనిపించకుండా దాచుకుంటే అని అంటే అది మీ అవివేకం అవుతుంది. ఏ ఒక్కటన్నా అరే పక్క రాష్ట్రాలైనటువంటి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కేంద్రం కించి ఎన్ని నిధులు తెచ్చుకుంటుంది. నేను ఒక కేంద్ర మంత్రి లెక్క 10 ఏళ్ల సంది నేను ఉన్నా. ఇటు 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, 8 మంది ఎంపీలం ఉన్నాము, లేకపోతే కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంకో 8 మంది ఉన్నారు. రండి మన రాష్ట్ర ప్రయోజనం కోసం నేను ముంగట ఉంటా, పలానా మంత్రిత్వ శాఖ దగ్గర పోదాం, పనులు చేసుకుందాం అనేటటువంటిది ఒక్క రోజున మీ బతుక్కి పిలిచినటువంటి పాపన పోయినరా. కానీ నిన్న మీరు ప్రెస్ మీట్లో మాట్లాడుకుంటా ఢిల్లీ బెంగళూరు లాంటి పరిస్థితి రావద్దని కోరుకునేటటువంటి మీరే పరోక్షంగా మీ యొక్క వైఫల్యాన్ని సమాజం ముందు పెట్టినందుకు ధన్యవాదాలు. 10 ఏళ్ల సంధి నువ్వే కేంద్రంలో అధికారంలో ఉండి ఈరోజు గాలిని కొనుక్కొని బతుకునేటటువంటి పరిస్థితికి దేశ రాజధాని ఢిల్లీని తీసుకొని వచ్చినావు. గాలిని కొనుక్కొని బతికేటటువంటిది రూమ్కి ఎయిర్ ప్యూరిఫైయర్ లేకపోతే మనుషులు బతికేసకంత లేదాడా. అట్లాంటి దుస్థితి ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి మన భాగ్యనగరానికి రావద్దు అనేటటువంటి ముందు చూపుతోటి మన నాయకత్వం మరి మూసి ప్రక్షాళన అని చెప్పి తీసుకొని ఉన్నప్పుడు, లేకపోతే హైడ్రా అనేటటువంటి అంశంతో చెరువుల కబ్జాలు నియంత్రించి ప్రకృతిని చెరువులను కాపాడేటటువంటి దోదం చేసేటటువంటి ఒక ముందు చూపుతో ముందుకు పోతున్నప్పుడు కాళ్ళకి సాక్సులు వేసుకొని బ్లాంకెట్లు కప్పుకొని దొంగ దీక్షలు చేసి కాళ్ళలకు కట్టెలు పెట్టి దాన్ని ఆపినరు. ఒకడు 1,00,000 కోట్ల కుంభకోణం అనే ఏమిట్లేం కాకుండా ముంగంటే ఇంకోటి 1,50,000 కోట్ల కుంభకోణం అనే. మీరు కుంభకోణం అని కనీసం ఎప్పుడు అనాలే? కేటీఆర్ అనేటోడు 2020లో గ్రిడ్ పాలసీ తీసుకొచ్చినప్పుడు అనాలే. అప్పుడేమో మూతులకు ప్లాస్టర్లు వేసుకుండ్రు. కాళేశ్వరం అని అంటే మీ కేంద్ర మంత్రులు వచ్చి సప్పట్లు కొట్టిపోయినరు. మీరు వాళ్ళు ఒక్కటి అనేది కాపాడేటటువంటి ప్రయత్నాలు 10 ఏళ్లలో మీరు వాళ్ళ మీద ఒక్క కేసు పెట్టినప్పుడే తెలిసింది. సిబిఐ విచారణకు ఇచ్చేసేయండి, 48 గంటలలో మేమేందో చూపిస్తామని చెప్పి తోడలు మెడలు కొట్టిండ్రు. ఏమైంది? సిబిఐకి ఎందుకు అడిగిర్రు అని అంటే బీఆర్ఎస్ పార్టీని కాపాడడానికి అడిగినరు. మళ్ళీ ఒకసారి రుజువైంది అది. మీరు దయచేసి నేను మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నా, కిషన్ రెడ్డి గారు గాలికి మాట్లాడతామనంటే ఊకునేది లేదు. ఓపెన్ ఛాలెంజ్ ఏ చౌరస్తాలకు వస్తావో రా, లేకపోతే నీకు చేత కాకపోతే నీ పదవికి రాజీనామా చేయి. కానీ బ్రోకరేషన్లు వేయకండి దయచేసి. బీఆర్ఎస్ వాళ్ళని మీ అధిష్టానానికి దగ్గర చేయనికే, అందులో కేటీఆర్ని దగ్గర చేయనికే నీ యొక్క ప్రయత్నం అంతా ఇంత కాదు. హరీష్ రావు చిట్టీలు చదివేటోడు ఆడ బీఆర్ఎస్ ఎల్పీలో ఉంటారు. ఇది అసెంబ్లీలో ఉన్న అందరికీ తెలుసు. చిట్టీలు ఎవరు అందిస్తారో ఏలేటి మహేశ్వర్ రెడ్డికి. ఆయన చిట్టీలను వీళ్ళు చదువుతారు, ఈయన చిట్టీలను ఈయన ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడతాడు. మీకంటూ సొంత లైన్ లేదా? ఇది రాష్ట్రంలో మీకు భాగస్వామ్యం కాదా? మిమ్మల్ని జనాలు గెలిపించినప్పుడు రూపాయి ఇడికి తీసుకొని రావాలనేటటువంటి బాధ్యత మీ మీద ఉండదా? ఢిల్లీ లెక్క మరో నగరం లెక్క హైదరాబాద్ మారొద్దు అని అంటే మూసి ప్రక్షాళన జరగాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి కంకణం కట్టుకొని కూర్చున్నప్పుడు కుంభకోణం అనేటటువంటి ఆరోపణలతోటి కాళ్ళలో కట్టలు పెట్టేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. మేము ఈరోజు చెప్తా ఉన్నాం, అది 1,00,000 కోట్లు అవుతుందా, 50,000 కోట్లు అవుతుందా, 10,000 కోట్లు అవుతుందా, 2,000 కోట్లు అవుతుందా? మొత్తం కేంద్రం బాధ్యత నువ్వే తీసుకొని మా ఎంపీలు ఏడికి రమ్మంటే వాడికి అక్కడికి వస్తారు. మొత్తం బాధ్యత మీరే తీసుకోండి. మీరు ఎంత చేస్తారో అంత చేయండి. కానీ మాకు మూసి ప్రక్షాళన జరగాలి. కానీ చేసేటటువంటి ప్రయత్నానికి మాత్రం దయచేసి కాళ్ళలో కట్టెలు పెట్టొద్దని చెప్పి కోరుకుంటా ఉన్నాం. కుంభకోణం ఎప్పుడు జరుగుతుందో నేను చెప్తా. లీజ్ అయిపోయిన తర్వాత ప్రభుత్వాన్ని అయిపోయినాక భూమి నువ్వు ఏదైతే గ్రిడ్ పాలసీ తీసుకొని వచ్చినావో దాన్ని అప్పనాక అడ్డికి పావుసారి నువ్వు అమ్ముకున్నావు చూసినావా అన్నా. నేను ఇది రూపాయికి నేను ఆటోనకు అమ్మేసేస్తే నాకు ఒక చారణ వంచిందా కిక్ బ్యాక్లు పంచుకున్నటువంటిది కిషన్ రెడ్డి, కేటీఆర్. మేము ఆ రోజు కూడా గ్రిడ్ పాలసీని వ్యతిరేకించినాం, ఎందుకంటే ప్రభుత్వ భూములు అయితే కాబట్టి.
ఈరోజు ఈ పాలసీలో ప్రభుత్వ భూమి లేదు. ఒకటే స్క్రిప్ట్ని జిరాక్సులు తీసుకొని చదువుకుంటా. అరే ఒక్క అంశంలో అడ్డం పడుతున్నారా? ఢిల్లీ లెక్క మారొద్దంటాడు, మూసి ప్రక్షాళన కాళ్ళలో కట్టెలు పెడతాడు. ఎందుకు జరుగుతలేదండి? ఎందుకు ముందుకు పోతలేదు? అడ్డం పడుతుంది కిషన్ రెడ్డి కాదా? మీకు నిజంగానే ధర్మం మీద, మతం మీద, దేవుని మీద, దేవుణ్ణి మొక్కేటోళ్ళు అయితే, మీరు నిజంగా హిందువులే అయితే, నువ్వు ఒక కేంద్ర మంత్రిగా హిందూ పుట్టుకనే పుడితే మన దేవాలయాల మీద వేసినటువంటి జిఎస్టీని ఉపసంహరించడానికి ఒక యుద్ధ ప్రాతిపదిక మీద నువ్వు కేంద్రం మీద దండయాత్ర చేద్దాం దా. బీజేపీ నాయకులకి నరేంద్ర మోడీ గారు దేవుడు ఉండొచ్చు, కానీ అసలైనటువంటి హిందువులకి 3 కోటి మంది దేవతలు ఉన్నారు.